హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు భువనేశ్వర్లో మేఫేర్ లాగూన్ హోటల్కి వచ్చాము. ఇంకా మా బాబు బర్త్డే ఉంది. ఇంకా మా పాపది కూడా ఈ మంతే బర్త్డే ఉంది. ఇద్దరిది కూడా సేమ్ డే కాదు, కాకపోతే కొంచెం 1 వీక్ డిఫరెన్స్తో ఉంది. ఇంకా అందుకని వాళ్ళు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి మేము వీళ్ళని బయటికి తీసుకొచ్చాము. ఇంకా కాలనీలో చేయాలన్నా కూడా సేమ్ ఇదే అవుతుంది ఖర్చు అయితే. ఇక అందుకని వీళ్ళు అదేదో బయట ఎంజాయ్ చేస్తారు అని చెప్పి వచ్చాము. ఇంకా వీళ్ళ డాడీకి కూడా ఆఫీస్ తరపు నుంచి మీటింగ్ ఉంది భువనేశ్వర్లో. ఇంకా రెండు కలిసి వస్తాయని చెప్పేసి మమ్మల్ని హోటల్కి తీసుకొచ్చాడు. ఇంకేంటంటే ఇక్కడ చాలా బాగుంది చూడడానికి, అసలు ఎంజాయ్ చేయడానికి కానీ. ఇంకా ఈ హోటల్ ఎంత బాగుందంటే ఏదో రాజుల ప్యాలెస్ ఉన్నట్టు ఉంది చెప్పాలంటే. లోపల అసలు ఒక వే చూస్తే మళ్ళీ ఇంకో వేకి వెళ్తే అసలు మర్చిపోతున్నాము ఎటు నుంచి వస్తున్నామో ఎటు నుంచి పోతున్నామో కూడా. అంత బాగుంది అసలు ప్లేస్ అయితే. ఇంకా ఇక్కడ కాస్ట్ అయితే అసలు చెప్పాలంటే నిజంగా టూ ఎక్స్పెన్సివ్ అని చెప్పాలి. ఇంకా ఒక్క డే మేము స్పెండ్ చేసామని వీళ్ళిద్దరు బర్త్డేస్ ఫుల్గా అసలు మంచి గ్రాండ్గా చేయొచ్చు అట్లా అనిపించింది. కాకపోతే ఏంటంటే వీళ్ళు చూసి ఇక్కడ ఎంజాయ్ చేసేదే చాలా బాగా అనిపించింది. బర్త్డే పార్టీస్ ఏముంది, ఎవ్రీ ఇయర్ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు ఇంట్లో. అందుకని ఈ ఇయర్ కొంచెం స్పెషల్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడికి తీసుకొని వచ్చాము. హోటల్కి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి మేము నైట్ 9కి ఆ టైంకి డిన్నర్కి వచ్చాము. నార్మల్గా అయితే 7:30 నుంచి స్టార్ట్ అవుతుంది, 10:30, 11 వరకు ఉండొచ్చు మనము. ఇంకా నిదానంగా కూర్చొని ఎంజాయ్ చేస్తూ తింటారు ఇక్కడ అందరు చెప్పాలంటే. ఇంకా రాగానే ఎంట్రన్స్లో అయితే పానీపూరి ఉంది. మా పిల్లలకి పానీపూరి బాగా ఇష్టం. ఇక్కడ బయట ఏంటంటే అంత డస్టీ ఏరియా, ఇంకోటి అంతా మైనింగ్ ఏరియాస్ కాబట్టి డస్ట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి బయట ఎక్కువ తినడానికి అలో చేయము పానీపూరి అయితే ఎస్పెషల్లీ. ఇంకా అందుకని ఇలా బయటకు వచ్చినప్పుడు ఎక్కడైనా మాల్స్లో కానీ ఇట్లా రెస్టారెంట్స్లో కానీ కొంచెం తినడానికి ఓకే చెప్తాము. ఇంకా అందుకని ఒక రెండు అయితే తిన్నారు. మా వాడు ఒకటి తినేసరికి కళ్ళ నిండా నీళ్ళు వచ్చాయి, అంత స్పైసీగా ఉంది. ఇంక ఇక్కడ రిసెప్షనిస్ట్ కనబడుతుంది కదా, మనం రాగానే రూమ్ నెంబర్ చెప్పేసి లోపలికి వెళ్తే వాళ్ళు అక్కడ ఎంటర్ చేసేసుకుంటారు ఎంతమంది అనేది. ఇంకా లోపలికి వచ్చిన వెంటనే ఇక్కడ వెజ్ రెసిపీస్, నాన్ వెజ్ రెసిపీస్, ఇంకా రైస్ వెరైటీస్ చాలా ఐటమ్స్ ఉంటాయి. ఇంక ఇక్కడ రాగానే బ్రెడ్ కనిపిస్తుంది కదా, బ్రెడ్ ఐటమ్స్ ఎన్ని రకాలు ఉన్నాయో. ఇంకా ఒక 2 సూప్స్ అయితే పెడతారు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా. ఇంకా టమాటో సూప్, ఇంకా చికెన్ సూప్ ఉంది. ఇంక ఇవన్నీ వెజ్ రెసిపీస్, పనీరు, ఇంకా పొటాటో బైట్స్ అని, ఇంకా చిలకడ దుంపలు ఉంటాయి కదా స్వీట్ పొటాటో, అవి ఇంకా చాలా ఉన్నాయి. ఇంక ఇవన్నీ నాన్ వెజ్ రెసిపీస్. చికెన్లో వెరైటీస్ చాలా ఉంటాయి, చికెన్, ఫిష్, ప్రాన్స్, ఇంకా అన్ని వెరైటీస్ ఉంటాయి. మీకు ఏది నచ్చితే అది తినొచ్చు. లేదంటే మనం రూమ్ దగ్గర అంటే రూమ్ కాదు, టేబుల్ నెంబర్ చెప్తే అక్కడికి కూడా సర్వ్ చేస్తారు. ఇంక ఇవన్నీ సలాడ్ రెసిపీస్ కూడా మీకు ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ, అన్ని స్టేట్స్కి సంబంధించిన వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్, ఇంకా పికల్స్, ఇంకా కర్డ్ ఉంటుంది కదా, కర్డ్ రెసిపీస్ కూడా ఉంటాయి. ఇంక ఇవన్నీ కూడా ఏంటంటే కర్రీస్. ఇంకా ఇది వంకాయతో చేశారు, ఆ రెసిపీ ఏందో నాకు కూడా అంత ఐడియా లేదు. ఇంకా పొటాటోస్ అని చెప్పేసి, ఇంక ఇది వచ్చేసి పొటాటోతో చేశారు. ఇంక ఇట్లా జస్ట్ అక్కడ ఇవన్నీ స్టీమ్ అవుతున్నాయి అనమాట, జస్ట్ హీట్ అవ్వడానికి అట్లా పెట్టుంచారు ఇండక్షన్ మీద. మంచిగా వేడిగా అట్లా తీసి ఓపెన్ చేస్తే చాలు పొగలు వస్తున్నాయి, అంత బాగున్నాయి. ఇంకా తర్వాత వచ్చేసి ఇవన్నీ కూడా రైస్ ఐటమ్స్, కాబూలీ శనగలతో చేశారు ఈ రైస్ పలావ్. ఇంకా తర్వాత ఈ పక్కనే వచ్చేసి స్టీమ్డ్ రైస్ ఉంది, రైస్ని ఉడికించకుండా అంటే స్టీమ్తో ఉడికిస్తారట, భలే ఉంది ఈ రైస్ కూడా. ఇంకా తర్వాతకి న్యూడిల్స్ అని, ఇంకా పక్కనే వచ్చేసి వెజిటేబుల్ పలావ్ అని చెప్పేసి ఇట్లా వెరైటీ రైస్ రెసిపీస్ కూడా ఉన్నాయి. ఇంకా మీకు నచ్చింది ఏది నచ్చితే అది ఆరాంగా కూర్చొని నిదానంగా కొంచెం అలా ఎంజాయ్ చేస్తూ తినాలి. ఎందుకంటే ఇన్ని ఐటమ్స్ ఉన్నప్పుడు ఎట్ ఏ టైం అయితే తినలేము. ఇంక ఇది వచ్చేసి లాస్ట్లో వచ్చేసి మేము డిజర్ట్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడున్న కేక్స్ అయితే చాలా వెరైటీస్ పెట్టారు. మా వాడు ఇందులో ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా కట్ చేసుకొని అన్నిటిని టేస్ట్ చేశాడు. ఇంక ఇది వచ్చేసి కర్డ్. అంతా అయిపోయిన తర్వాత మీకు నచ్చితే కర్డ్ కూడా తినవచ్చు. 4 వెరైటీస్ ఉంటాయి ఎప్పుడు కూడా, స్వీట్ అని, ఇంకా ప్లెయిన్ అని, ఇంకా ఇక్కడ ఒడియా స్పెషల్ అని, ఇంకా వేరు, ఇంకా పక్కనే చిల్లీస్, ఆనియన్స్ అన్నీ పెట్టారు. ఇంకా అట్లున్నాయి అనమాట. రెసిపీస్ అయితే చాలా ఉంటాయి. ఇక్కడ ఈ సిల్వర్ కలర్ ఎలిఫెంట్ అయితే చాలా బాగుంది బయటకు వచ్చిన తర్వాత. ఇంక ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఇంకా తర్వాత మేము తినడానికి కూర్చున్నాము. అంటే ఫస్ట్ చూసుకున్నాము ఏం వెరైటీస్ ఉన్నాయా, ఏం తినాలా అని చెప్పి డిసైడ్ చేసుకొని ఆ తర్వాతకి ఇంకా టేబుల్ దగ్గరకు వచ్చేసి కూర్చొని ఇంకా మేము పలానా తినాలి అనుకున్నాము. ఫస్ట్ అయితే సూప్తో స్టార్ట్ చేసాము. కొంచెం సూప్ తాగేసి ఫస్ట్ ఒక 1/2 అవర్ అలా గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చేద్దామని చెప్పేసి. మన ఇష్టము, మనం ఎంతసేపు అయినా కూర్చోవచ్చు, ఆరాంగా కూర్చొని నిదానంగా ఎంజాయ్ చేస్తూ తినాలి. ఎందుకంటే ఇక్కడ మనం పెట్టే డబ్బులకి మనం తినేదానికి అస్సలు సెట్ అవ్వదు. ఎందుకంటే
చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉంది ప్రైస్ అయితే. ఒక డిన్నర్ వచ్చేసి ఒక ప్లేట్ 2000 రూపీస్. ఇక అందుకని చెప్పేసి కనీసం కొంచెమన్నా న్యాయం చేద్దాం అనుకున్నాం గానీ, మేమైతే నిజంగా అంత ఫుడీస్ అయితే కాదు. అంత ఫుడ్ అయితే తినలేము. ఇంక అన్నీ ఒక్కొక్క పీసు, ఇంకా ఒక్కొక్క గంట ఏది తీసుకున్నా కూడా ఒక స్పూను ఇంకా ఇలా అనమాట. ఇలా అయితే తీసుకొని ఫుడ్ వేస్ట్ అవ్వకుండా మళ్ళీ అనవసరంగా ఫుడ్ కూడా ఎందుకు వేస్ట్ చేయాలి చెప్పండి. ఇంక అందుకని చెప్పేసి కొంచెం కొంచెం తీసుకొని ఏదో తినగలిగినంత అయితే తిన్నాము. అందులో నైట్ టైం కాబట్టి మా పిల్లలు ఎక్కువ తినలేరు, తిన్నా సరే వామిటింగ్ చేసుకుంటారు. ఇక అందుకని చెప్పేసి మేము ఎక్కువ ఫోర్స్ కూడా చేయాలి అనుకోవట్లేదు. వాళ్ళకి ఏది నచ్చితే అదే తినిచ్చామన్నమాట. వాళ్ళకి నచ్చింది తిన్నారు. ఇంకేంటంటే మేము ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళినప్పుడు 3 డేస్ కంటే ఎక్కువ ఉన్నామంటే వీళ్ళు ఖచ్చితంగా వామిటింగ్స్ చేసుకుంటారు ఫుడ్ డైజెషన్ అవ్వక. ఇక అందుకని వాళ్ళని ఫోర్స్ అయితే అస్సలు చేయలేదు. కాకపోతే ఎంజాయ్ చేయడానికి వచ్చాము, ఎంజాయ్ చేద్దాం అన్నట్టు. వాళ్ళు కొంచెం తింటే కొంచెమే తినేటట్టు, ఇంకా లేదంటే వాళ్ళకి నచ్చకపోతే వదిలేసే అన్నట్టు, ఇంకా అట్లా అనమాట. కాకపోతే ఇక్కడున్న వెరైటీస్కి అసలు ఏది తినాలో కూడా అర్థం అవ్వట్లేదు, అంత బాగున్నాయి వెరైటీసు. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎక్కడ కూడా ఇంటిని మిస్ అవుతున్నాము, ఇంటి ఫుడ్ మిస్ అవుతాము అన్న ఫీలింగే రాలేదు నిజం చెప్పాలంటే. అన్ని వెరైటీస్ ముందు మీకు ఫ్రూట్స్ కావాలంటే ఫ్రూట్స్ తినొచ్చు, వెజ్ రెసిపీస్, నాన్ వెజ్ రెసిపీస్ ఇన్ని ఉండగా మనకి ఇంకా ఎక్కడ మిస్ అవుతాం చెప్పండి. అంత బాగుందన్నమాట ఫుడ్. మా వాళ్ళు అయితే ఫస్ట్ సూప్ అయితే మంచిగా ఎంజాయ్ చేశారు, ఒక 2 కప్స్ అయితే. ఇక్కడ మా అమ్మాయి ప్లేట్ చూడాలి, ఒక్క ముక్క ఉంటుంది, ఇంక అంతకు మించి కొంచెం కూడా ఉండదు. ఏంటంటే అవి ఏది తిన్నా కూడా ఒక చిన్న పీస్ తినడం, పక్కన పెట్టేసేయడం అట్లా అనమాట. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ బయట తిరిగినా సరే బయట ఫుడ్ తినలేరు. అదే మళ్ళీ మాల్స్ ఉంటాయి కదా, వాటికి తీసుకెళ్ళండి, ప్యాకెట్స్ అవి ఇవి బాగా తింటారు. ఇక్కడ ఫుడ్ మాత్రం అసలు తినండిరా బాబు అన్నా సరే అస్సలు తినట్లేదు. మా వాడు మాత్రం బర్త్డే కదా కొంచెం బాగానే ఎంజాయ్ చేశాడు. కేక్స్ అవి ఇవి ఇగో చూడండి చూపిస్తున్నాడు, మంచిగా బాగుందట. అట్లా మా వాడు కొంచెం పర్లేదు ఎంజాయ్ చేశాడు. కాకపోతే నైట్ నిద్రపోతాడో లేదో, ఎక్కడ వామిటింగ్ చేసుకుంటాడో అని ఆ టెన్షన్ అయితే నాకు బాగా ఉంది. ఎందుకంటే ఎవ్రీ టైం హోటల్స్కి వెళ్ళినప్పుడు ఇదే అవుతుంది అనమాట. తింటాము, పడుకుంటాము, నైట్ 1 అయ్యేసరికి ఇద్దరు ఎవరో ఒకరు లేసి స్టార్ట్ చేస్తారు, వామిటింగ్ వస్తుంది, కడుపులో నొప్పి వస్తుందని. ఇప్పుడు కూడా అదే భయం ఉంది లోపల. చెప్పాలంటే 3 డేస్ ఎలా ఉండాలి, ఏం చేస్తారో ఏంటోనని. అందుకని సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ పెట్టుకొని వచ్చాము. ఇలాంటి హోటల్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మెడిసిన్స్ కంపల్సరీ పట్టుకొని వెళ్ళాలి. నేను చెప్పేది ఏంటంటే మనం పిల్లల్ని బయటికి తీసుకెళ్ళినప్పుడు కంపల్సరీ మెడిసిన్స్ అయితే తీసుకెళ్ళాలి. ఎందుకంటే మేము ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే వీళ్ళు 1-2 రోజులు ఉంటారు, ఇక 3rd డే నుంచి వామిటింగ్స్, ఫీవర్ ఇక ఇట్లా స్టార్ట్ అవుతాయి. ఇక అందుకని చెప్పి ఈసారి నేను వామిటింగ్స్కి, ఫీవర్స్కి, ఇంకా స్టమక్ పెయిన్కి అన్నిటికీ మెడిసిన్స్ అయితే పెట్టుకొని వచ్చాను. 3 డేస్ ఉండాలి కదా అని చెప్పేసి. ఇది ఆల్రెడీ మాకు బాగా ఎక్స్పీరియన్స్ అయింది చాలాసార్లు. అందుకని ఈసారి కొంచెం పక్కా ప్లాన్తో వచ్చాము. ఇక మంచిగా తినేసిన తర్వాత లాస్ట్లో ఇంకా డిజర్ట్స్ అయితే ఉన్నాయి, కేక్స్, చాలా కేక్ వెరైటీస్ ఉన్నాయి. అవి కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి పెడతారు. ఇక్కడ ఏంటంటే ప్రతి వెరైటీకి కూడా ఒక్కొక్క చెఫ్ ఉన్నారనమాట. అంటే ఇప్పుడు దోశ అంటే దోశకి సంబంధించి, కేక్ అంటే కేక్కి సంబంధించి, అట్లా ఎవరికి వాళ్ళు సపరేట్గా ఉన్నారనమాట. ఇంక అందువల్ల ఎన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇంకా మా వాడి ప్లేట్ అయితే పెట్టుకోవడమే కానీ తినడం లేదు. ఇంకా ఏం చూసారుగా, చెప్పాను కదా ఆల్రెడీ, ఒక్క మొక్క తప్ప ఏం ఉండదు ప్లేట్లో. ఇంకా లాస్ట్కి ఇదిగో ఇంకా కేక్ దగ్గరకు వచ్చామన్నమాట. ఇంకా మనకి కావాల్సినన్ని మీకు ఏది నచ్చితే అది. ఇక్కడ ఏంటంటే స్వీట్స్ ఉంటాయి, కేక్స్ ఉంటాయి, ఇంకా ఇక్కడేమో పెట్టారనమాట. ఇంక ఇవన్నీ ఉంటాయి మనకి ఏవి కావాలంటే. అంటే ఒక డ్రింక్ ఉంది, ఆ డ్రింక్ పేరు నాకు అంత ఐడియా లేదు. ఇక్కడ ఈ డ్రింక్ తయారు చేసి ఇస్తారు, ఈ లిక్విడ్స్ వేసి, దీని పేరు మర్చిపోయా నేను. ఇంకా ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి అనమాట, మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. ఇంకా అది ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇలా ఉందన్నమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా లాస్ట్లో మొజటో ఉంటుంది కదా, ఆ డ్రింక్స్ కూడా ఉన్నాయి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఒకలాగా, నైట్ ఒకలాగా, ఆఫ్టర్నూన్ డిన్నర్కి ఇలా డిఫరెంట్గా పెడతారు వెరైటీస్ అయితే. ఇంకా అంతా తిన్న తర్వాత మేము హోటల్లో తిరుగుతున్నాము, ఎందుకంటే తిన్నది మళ్ళీ అరగాలి కదా పడుకోవాలంటే. అందుకని చెప్పేసి వీళ్ళని కాసేపు తిప్పుదామని చెప్పేసి హోటల్ లోపలే తిరుగుతున్నాము. వినాయకుడైతే ప్రశాంతంగా పడుకున్నాడు, ఎంత బాగా అనిపించిందో, చాలా ప్రశాంతంగా చూస్తే. ఇంక ఈ హోటల్ మొత్తం కూడా వాటర్తోనే ఉండిద్ది, చుట్టుపక్కలంతా కూడా. లగూన్ అని చెప్పా కదా, మేఫేర్ లగూన్ అని, అందుకని వాటర్తో ఉంటుంది ఎక్కడ చూసినా కూడా. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.